హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. అంతే సీత కామ్‌గా ముందుకొచ్చి అతని చేతికి వాచ్ పెడుతుంటే రాము ఆమె ముఖం చూశాడు. ఎంత బాధపడుతుందో ఆమె కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. ప్రేమగా ఆమెను దగ్గర తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి సారీ సీత అంటూ తన ఫోన్ తీసుకొని బయటికెళ్ళాడు. ఆమెలో ఎటువంటి చలనం లేదు. సీత, సీత శౌర్య పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చిన సీత చెప్పండన్నయ్య. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. శౌర్యకి తెలుసు. రామ్ ఏదో అనే ఉంటాడు అని. ముందు కిందకి పద తల్లి. టైమవుతుంది కదా! అన్నయ్య మిమ్మల్ని ఒక విషయం అడగనా? మీరెక్కువగా రామ్‌తోనే ఉంటారు కదా! ఆ! నిజంగానే మా బావ తన్విని చంపాడా? నువ్వు బాధపడకు సీత. నాకు తెలిసినంత వరకు మీ బావే అనుకుంటున్నా. కానీ ఒక్కటి చెప్తాను వింటావా? ఏంటన్నయ్య? ప్రయత్నం చేసే బదులు నువ్వే ఆది షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా అడగొచ్చు కదా! తన్విని చంపింది నువ్వా కాదా అని. శౌర్య మాటలకి సీత ఆలోచిస్తూ "నువ్వు చెప్పింది కరెక్ట్‌గానే ఉందన్నయ్య. ఇప్పుడు మామయ్య దగ్గరికెళ్తున్నాను కదా! నువ్వు చెప్పిన పనే చేస్తా. గుడ్. కానీ ఒక్కటి సీత, ఏం జరిగినా సరే నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకు. సరేనా?" "సరే అన్నయ్య." సీత చేతిని పట్టుకొని వాడు తీరు అంతే. ఆఫీస్‌లో నాతోను కూడా అలానే ఉంటాడు. అలానే నువ్వు అన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా పడాలన్నయ్య. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ కాదు, విలన్ అంటూ విరక్తిగా నవ్వి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి కిందకి వచ్చింది సీత. అప్పటికే ఆమె కోసం వెయిట్ చేస్తున్న రామ్ సింగారించుకొని రావటానికి ఇదేమైనా మీ బాబు ఇల్లు అనుకున్నావా? టైంకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలని తెలీదా? రేయ్! ఎందుకురా తన మీద అరుస్తావు? నువ్వు ముందు ఆఫీస్‌కి పద. నేను మేడం గారిని వాళ్ళ మామయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. నాకు మళ్ళీ ఇదో పని. దీనికి నేను మొగుడిగాను లేను. బాడీగార్డ్‌లా ఉన్నా అనుకోని సీత వైపు కోపంగా చూశాడు. సీత అలానే చూసింది. ఏంటా చూపు? బ్రేక్‌ఫాస్ట్ పెట్టు. తనని అడిగినా వేస్ట్. రామ్ ఇదిగో నేను వండాను కదా! తిను అంటూ వయ్యారంగా ముందుకు వచ్చింది పూజ. జస్ట్ ఒక లుక్ ఇచ్చాడు రామ్. చేతిలో ఉన్న హాట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి నేను అన్నయ్యతో పాటుగా ఆఫీస్‌కెళ్తాను అంటూ అక్కడి నుంచి జంప్ అయింది పూజ. ఆమెకి తెలుసు తను పెడితేనే తింటాడని. చీర పళ్ళును నాభి దగ్గర దోపుకొని నుదుటిన పట్టిన చిరుచెమట తుడుచుకొని అతని దగ్గరకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ వడ్డించింది సీత. రామ్ తింటూ సీతను చూశాడు. తల దించుకునే అన్ని పనులు చేస్తుంది. బేబీ మౌనంగా ఉంటుంది. నిన్నే ఒక్కసారి ఇలా చూడు అంటూ సీత చేతిని పట్టుకొని నా మీద ఇంకా కోపం పోలేదా? నీ మీద కోపం లేదండి. అయితే ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? కొన్ని సార్లు సైలెంట్‌గా ఉంటేనే మంచిది. లేదంటే అంటూ ఆగిపోయి రామ్‌ని చూసింది. ఏం చెప్తుందా అని. ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. టైం అవుతుంది వెళ్దామా? నీకు మామూలు పొగరు కాదే. చాలా ఉంది. ఏదో అనాలని చూస్తున్నావు కదా అను. మిమ్మల్ని అనటానికి నేనెవరిని? కంటి నిండా నీళ్లతో అడిగింది సీత. ఒక్కసారిగా సీతను తన ఒడిలో లాక్కొని ఒక చేతిని ఆమె నడుం దగ్గర చుట్టేసి "నువ్వు అలా ఉండకు సీత. నాకు నచ్చదు. మరి నీ మాటలకి నేను ఎలా ఉండాలి? నిన్ను అనే రైట్స్ నాకున్నాయి. అందుకే అంటాను. అసలు మీ దృష్టిలో నేను మనిషిగానే ఉన్నానా? అదేంటే అలా అడిగావు? నువ్వు నా వైఫ్‌వి. మర్చిపోయావా? ఏంటి నేను మీ భార్యనా? ఈ విషయం కూడా గుర్తుందా మీకు? ఉబికి వస్తున్న కన్నీరుని ఎంతో బలవంతంగా ఆపుకుంది ఆమె. తిన్న ప్లేట్ పక్కకు జరిపి సీత సారీ చెప్పాను కదా అంటాడు. చెప్పినంత మాత్రాన నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోగలవా? తీసుకోను. అయితే ఏంటిప్పుడు? అతని మాట తీరు తిక్క. తెలిసిన సీత ఇంకా విషయాన్ని కదిలించలేదు. ప్లేట్ ముందుకు తీసుకొని ఇడ్లీ ముక్క తుంచి చట్నీలో ముంచి దా తిను. నాకాకలిగా లేదండి. బలవంతంగా ఆమె నోట్లో కూరి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. పద మీ మామయ్య దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడే మంచితనం, చెడ్డతనం, మొండితనం, కోపం ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని రామ్ ఎంతకీ మన సీతకి అర్థం కావటం లేదు. ఆమె ముఖంపై చిట్టు వేసి బేబీ వెళ్దామా అంటాడు. ఆ అంటూ అతనితో పాటుగా ముందుకు నడిచింది. కాసేపటికి కారు నవ్య ఇంటి ముందు ఆగటంతో కారు దిగు. నేను మళ్ళీ రాను. నువ్వే ఆఫీస్‌కొచ్చేయి అంటూ కళ్ళకు ఉన్న గోగల్స్ తీసి సీతను చూశాడు. నాకు మీ ఆఫీస్ అడ్రెస్ తెలీదు. తెలుసుకో. తెలుసుకొని రా. నాకు ఎలా తెలుస్తుంది? ఉక్రోషంగా అడిగింది సీత. నువ్వు తక్కువ దానివి కాదే. నీకన్నీ తెలుస్తాయి కానీ ముందు కారు దిగు. నాకు షూటింగ్‌కి లేట్ అవుతుంది.
కార్ డోర్ క్లోజ్ చేసి ముందుకెళ్తున్న సీతను చూసి చిటికె వేశాడు రామ్. వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి రామ్‌ని చూసింది. ఇటు రా అన్నట్టు చూపుడు వేలుతో సైగ చేశాడు. మౌనంగా ముందుకు వచ్చి నిలబడింది. అమాంతం సీతని కార్‌కి ఆనించి ఒక చేతిని నడుం దగ్గర వేసి, మరో చేతిని ఆమె మెడ దగ్గరికి పోనిచ్చి ఆమె కళ్ళలోకి చూశాడు. భయంతో వదులు అంటుంది. చిన్నగా నవ్వుతూ ఒక్కసారిగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు రామ్. ఊహించని చర్యకి 2 కళ్ళు పెద్దవి చేసి అలానే ఉండిపోయింది. సీత వెచ్చగా తగులుతున్న సీత ఊపిరిని తన ఊపిరిలో కలుపుకొని ముద్దుగాఢతని పెంచి నిమిషాల పాటుగా ఆ ముద్దుని కొనసాగించింది. నెమ్మదిగా సీతను వదిలి ఆమెను చూశాడు. కంటి నిండా నీళ్లు, ముఖంలో ఉక్రోషం, బాధ అన్ని ఎమోషన్స్ ఒక్కసారి ఆమెకి వచ్చేసరికి రామ్ చిన్నగా నవ్వి వెనక్కి తిరిగాడు. విండో నుంచి చూస్తున్న ఆదిని చూసి గర్వంగా లుక్కిచ్చి కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు రామ్. కంటి నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. సీత కోపంగా ఏడుస్తూ లోపలికెళ్ళి నవ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వాష్‌రూమ్‌కెళ్ళి ముఖం కడుక్కొని పెదవుల్ని రుద్దుకుంటూ ఏడుస్తూ మిర్రర్‌లో చూస్తుంది. ప్రేమించిన వాడు కావాలని దూరంగా ఉండటం, ఇష్టం లేని వాడి దగ్గర బలవంతంగా తనని దగ్గర తీసుకోవటం. తనకంటూ ఒక మనసు ఉంటుందని, తనకు బాధ ఉంటుందని, ఎవరు తనని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అందరూ తన మీద కోపతాపాలు చూపించడం, ఇవన్నీ గుర్తు రాగానే ఎంతగానో వెక్కి వెక్కి ఏడ్చింది సీత. ఏడుస్తుంటే గుండెల మీద ఉన్న పసుపు తాడు కదలటంతో కంటి నిండా నీళ్లతో పసుపు తాడును గట్టిగా పట్టుకొని బాధను దిగమింగుకొని పైకి లేచింది సీత. కోపం వస్తుంది కానీ ఎవరి మీద చూపించాలో తనకి అర్థం కావటం లేదు. తనకి తానే నెత్తిన గట్టిగా కొట్టుకొని ఏడ్చింది సీత. సీత, లోపల ఇంతసేపు ఏం చేస్తున్నావు? తలుపు తీయవే అంటూ దబా తలుపు బాదుతుంది నవ్య. డోర్ ఓపెన్ చేసి ఏంటి నవ్య? ఏం చేస్తున్నావు లోపల? వాష్‌రూమ్‌లో ఏం చేస్తారు? ఆ మాత్రం తెలీదా? అంటూ చిన్నగా నవ్వి బయటికి వచ్చి, బావయ్య ఎక్కడ ఉన్నాడు? ఎందుకు? ఇప్పుడు మీ బావతో మాట్లాడుతూ కూర్చుంటే కాలేజ్‌కి ఎప్పుడొద్దామని? నేను కాలేజ్‌కి రావటం లేదు. లండన్ వెళ్తున్నాను. వారం రోజుల వరకు అక్కడే ఉండొచ్చు. ఇది రామ్ గారి ఆర్డర్ అని ఆది రూమ్‌కెళ్ళింది. విండోకి జారబడి ఎటో ఆలోచిస్తున్నాడు ఆది. ఏంటి మా ఇలా వచ్చావు? ఏ బావ రాకూడదా అంటుంది. చెప్పాను కదా! తెలిసి కూడా ఎందుకు అడగటం? నువ్వెన్ని సార్లు చెప్పినా నేను మాత్రం వినను అంటూ ఆది పక్కన నుంచుని నీతో మాట్లాడాలి బావా. ఏంటి? తన్వి కోసమా? అవును. చెప్పాను కదా! నేనే తనని చంపాను అని. అబద్ధం ఎన్ని సార్లు చెప్తావు? ఆది కోపంగా సీత చేతిని పట్టుకొని నిజంగానే తనని నేను చంపాను. నా చేతులతో నేనే చంపాను. కావాలంటే ప్రూఫ్ చూడు అంటూ తన దగ్గరున్న ఫోటోలు సీతకి చూపించాడు ఆది. ఆ ఫోటోలు చూసిన సీత షాకయ్యి, బావా! ఈ ఫోటోలే నాకు రామ్ చూపించాడు. అయినా నేను నమ్మలేదు. నమ్మకపోతే నేనేం చేయలేను సీత. ఎందుకు నా కోసం ప్రయత్నాలు చేసి నీ టైం వేస్ట్ చేసుకోవటం? బావా! అలా పిలవకు సీత. వినడానికే చాలా కంపరంగా ఉంది. పైకి మంచిదానిలా నటిస్తావు కానీ లోపల మాత్రం మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి నీలో. బావా! ఏం మాట్లాడుతున్నావు? ఆపు. చంపేస్తాను బావా అని పిలిచావంటే ఎవరే నీకు బావ? నిన్న కాక మొన్న వచ్చిన ఆ రామ్‌తో బాగా ముద్దులు పెట్టించుకొని, ఇప్పుడు నా దగ్గరకొచ్చావు. అంటే నిన్ను ఏమనాలి? ఇదే నా ప్రేమ అంటే? అది కాదు బావ. నాకింకేం చెప్పకు. అయినా నీలాంటి దాన్ని లవ్ చేశాను చూడు. నాకు నిజంగానే బుద్ధి లేదు పో అవతలికి అంటూ ఆది గట్టిగా అరిచేసరికి సీతకి ఒక్క క్షణం అక్కడ ఉండాలనిపించలేదు. కన్నీరు కూడా కరువై వాళ్ళ మామయ్యని పలకరించకుండానే బయటకొచ్చింది. సీత, సీత అప్పుడే వెళ్ళిపోతున్నావేంటే? కాఫీ తాగు అంటూ నవ్య అనేసరికి సీత ఏం మాట్లాడకుండా నవ్వి చేతిని విడిపించుకొని బయటికి వచ్చి రోడ్ మీద నడుస్తుంది. రామ్ చేసిన పని ఆది మాటలు తలుచుకొని తనకు తానే బాధపడింది. నువ్వు మాన్విత ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళండి. నేను సీతని తీసుకొస్తా. ఎందుకురా అందరం కలిసే వెళ్దాం. ఎలానో టైం ఉంది కదా! వెళ్లి సీతని తీసుకురా. లేదు తనే వస్తుంది ఆఫీస్‌కి. రేయ్! పిచ్చిగా మాట్లాడకు. తనకి ఎలా తెలుసు ఆఫీస్? మిగిలిన వర్క్ ఏదో నేను చూసుకుంటాను కానీ నువ్వెళ్లి సీతని తీసుకురా. రేయ్! ఆ పిల్లని నేనెందుకు తీసుకురావాలి? ఎందుకంటే తను నీ భార్య అన్నయ్య అంటూ లోపలికొచ్చింది మాన్విత. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే అన్నయ్య. సౌరి చెప్తున్నాడు కదా! వెళ్లి వదినని తీసుకొని అందరం కలిసి వెళ్దాం. హా! ఏంటన్నయ్య ఇంటికి రాలేదు? అమ్మ మాటలకి శాశ్వతంగా ఇంటికి రాకూడదనుకున్నావా? నేను దూరంగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మా. లేదంటే ఎవరికీ పెదవులపై నవ్వు అనేది ఉండదు.
ఎందుకన్నయ్య ఆవిడ మాటలు విని నువ్విలా ఒంటరిగా ఉండటం నాకు నచ్చలేదు. ఈ విషయం నీకప్పుడే వీడు చెప్పేసాడా అంటూ శౌర్య కేసి కోపంగా చూశాడు రామ్. నాకేం శౌర్య చెప్పలేదన్నయ్య. నాన్న చెప్పారు. ఎప్పటికైనా నేను అందరికీ దూరంగా ఉండాలి కదరా! అదేదో ఇప్పటినుంచి ఉండటం కరెక్ట్ అని నేను మీ వదిన ఇలా వేరే కాపురం పెట్టామంటూ నవ్వుతూ కారు కీస్ తీసుకొని బయటికెళ్ళాడు రామ్. మాన్విత బాధగా చైర్‌లో కూర్చొని తన అన్నయ్య మాటలు తలుచుకొని లోలోపలే ఎంతగానో బాధపడింది. వాడి గురించి తెలుసు కదా మాన్విత! ఎందుకు బాధపడుతున్నావు? మా అమ్మ ఎప్పటికి మారుతుందో నాకు అర్థం కావటం లేదు శౌర్య. ఆవిడ మారదు. నువ్వు ముందు ఏడవటం ఆపేయి. సీత మీ అన్నయ్యని బాగా చూసుకుంటుంది. అవును వదిన బాగా చూసుకుంటుంది. కానీ ఆ అన్నయ్య వదినని చూసుకోవాలి కదా! అంటూ శౌర్య కళ్ళలో చూసింది. శౌర్య చిన్నగా నవ్వి మాన్విత చేతిని పట్టుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. నువ్వు కూడా నమ్మకం ఉంచు. ఆ! డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ ఉదయం తను చేసిన పని గుర్తు రావడంతో సడెన్ కార్ బ్రేకేశాడు రామ్. సీతకి ముద్దు పెట్టడం గుర్తు చేసుకొని ఒక్కసారిగా తల విదిలించుకొని నేనేంటి అలా పెట్టేశాను దానికి అనుకోని విండో బయటికి చూశాడు. ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని శూన్యంలో చూస్తున్న సీతను చూశాడు. ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంతగా బాధపడుతుందో. కారు దిగి ఆమె దగ్గరకొచ్చి, "ఏంటి మీ మామయ్య దగ్గర ఉన్నావనుకుంటే ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది బేబీ? మీకు ఫ్లైట్‌కి టైమవుతుంది కదా! వెళ్దామా?" అంటూ సూటిగా రామ్ కళ్ళలోకి చూసింది. కింద నుంచి పై వరకు సీతని స్కాన్ చేసి, "ఏం జరిగింది నీకు? మీ బావకి మధ్యన? తెలుసుకొని మీరు నన్ను హేళన చేయటం తప్ప ఏం చేయగలరు? ఇద్దరూ చాలా డీప్‌గా లవ్ చేసుకొని గొడవ పడ్డారా?" కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని అతని కళ్ళలోకి ఏడుస్తూ చూసింది. "ఎందుకు నీ ఇష్టానికి నువ్వు ముద్దులు పెట్టేసి యాక్ట్ చేసుకొని పదే పదే నన్ను టచ్ చేస్తావు? అసలెవరు నువ్వు? ఒక ఆడదానితో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదా? హీరో అంటే బయట ప్రపంచానికి కనిపించేలా నటించడం కాదు. రియల్ లైఫ్‌లో కూడా హీరోగానే ఉండాలి. ఒక అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా తనతో పాటుగా ఉండటం కాదు. ముట్టుకొని నోటికొచ్చిందల్లా వాగి మనసు విరిగేలా మాట్లాడుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెందుకిలా పెరిగావో. బహుశా మీ అమ్మ మనసుకు అనిపించిందేమో నువ్వొక మూర్ఖుడిగా తయారవుతావని. అందుకే నిన్ను పెంచలేక ఇలా వేరే వాళ్ళకి నిన్నిచ్చేసింది. నీ అమ్మ విలువ తెలిస్తే ఆడదాని విలువేంటో తెలిసేది. అప్పుడు ఈ రకంగా నాతో బిహేవ్ చేయవు. నోటికొచ్చిందల్లా మాట్లాడవు. మనసులో అనుకుని రామ్‌ని ఎంతగానో తిట్టుకుంది సీత. ఆమె చూస్తున్న చూపుకి రామ్ మనసు చివుక్కుమనేసరికి టక్కున ఆమెకి దూరం జరిగాడు. తిట్టుకున్నది చాలు. ముందు కారెక్కు అంటాడు. అతను చెప్పింది చేయటం తప్ప ఏం చేయగలదు. కామ్‌గా కారెక్కి సీటు వెనక్కి తలవాల్చింది. సీత కారు స్టార్ట్ చేసినా రామ్ సీతను కదిలించలేదు. ఆమెతో మాట్లాడదామన్నా ఎందుకో భయమేసింది. కళ్ళు మూసుకున్న సీత మాత్రం ఆది మాటలే ఆలోచిస్తుంది. ఇంకా ఉంది.